హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ ఉమెన్స్ డే రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ని మీ అందరికీ పరిచయం చేయడానికి తీసుకొచ్చేసానండి. సో షీ ఈజ్ అ కంప్లీట్ ఉమెన్ అన్నమాట. ఆ కంప్లీట్ ఉమెన్ అనే పదానికి డెఫినేషన్ ఇచ్చే విధంగా ఆవిడ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ని కావచ్చు బ్యాలెన్స్ చేస్తూ రెండిట్లో కూడా అగ్రపదాన దూసుకెళ్తూ ఉన్నారు. సో షీ ఈజ్ అ రెనౌడ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఆవిడ డిజైనర్ అనేటటువంటి ఆవిడ ఓన్ ఫర్మ్ని స్టార్ట్ చేసి అసలు బ్యూటిఫుల్గా ఆ ఇంటిని ఆ ఇంటీరియర్ డిజైన్ తోటి మనకి అందిస్తూ ఉంటారన్నమాట. అండ్ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆవిడతో ఎవరైతే డిజైన్ చేయించుకుంటారో డెఫినెట్లీ ఆ వర్క్కి ఫ్యాన్ అవ్వాల్సిందే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఇంటర్వ్యూలో మీరు చూడడం జరుగుతుంది. సో కొన్ని ఇంట్రొడక్షన్ వైజ్గా బేసిక్గా నేను మీకు చెప్పాలి అంటే కనుక సో 2019లో డాక్టరేట్ని కూడా వారు అందుకోవడం జరిగింది బై యూనివర్సిటీ ఆఫ్ స్వహేలి. అండ్ అలానే 2018లో మిస్సెస్ హైదరాబాద్లో కూడా వారు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ఇవి కాకుండా ఇంకా ఎన్నో అవార్డ్స్ని వారు అందుకున్నారు. అండ్ దీంతో పాటు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా వారు చేస్తూ ఉంటారనమాట. అండ్ ఎస్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ మాధురి అట్లూరి గారు. ఇవాల్టి మన ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం మాధురి అట్లూరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఈ కాంప్లిమెంట్ నేను ఇవ్వకుండా అసలు ఉండలేకపోతున్నాను. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అనమాట. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ టూ. థ్యాంక్ యూ మాధురి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. సో కంప్లీట్ ఉమెన్కి డెఫినెట్లీ మీరు ఒక మంచి డెఫినేషన్లా నిలుస్తూ ఉన్నారండి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇంటీరియర్ డిజైనర్గా మీరు మంచి నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ అండి? అందరూ యాక్టర్స్ అందరూ అంటారు డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను. నేను కూడా మా ఫాదర్ డాక్టర్, సో నేను కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నాను బేసిక్లీ. బట్ ఐ వాజ్ యూనో ట్రై చేశాను కానీ అప్పటికి నేను చేయలేకపోయాను డాక్టర్. కానీ చాలా యంగ్ ఏజ్లో ఫాదరు పెళ్లి చేసేసారు. సో దెన్ ఐ డిసైడెడ్ లైక్ అక్కడ ఆగిపోవద్దు అని. సో డాక్టర్ కాకపోయినా నాకు ఇష్టమైన ప్రొఫెషన్, లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ మా టైంలో డాక్టరు ఇంజనీరింగ్ ఒకటే ప్రొఫెషన్ అనుకునేవారు చాలామంది. ఏంటి ఫర్దర్ స్టడీస్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్కి వస్తే మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కూడా అలాంటి ఆలోచనే ఉండేది. ఫాదర్ని చూసి చాలా సర్వీస్ చేయాలి, డాక్టర్ చదివి అని అనుకునేదాన్ని. కానీ అవ్వలేదు. నన్ను ఒక 18 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. సో అప్పటికి ఇంకా కెరియర్ ఏంటి అనేది నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకుంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్టిక్ యాటిట్యూడ్ ఉండేది అనమాట అన్ని విషయాలుగా. ఐ యూస్ టు డూ ద పెయింటింగ్, ఐ యూస్ టు రైట్ పోయట్రీ, and I'm a classical dancer. Wow. Yeah. Okay. So I have given more than 100 programs and Arangetram at the age of 6 years. Nice. And till 18 years I've given more than 100 programs. So ఇవి ఆర్టిస్టిక్ మైండ్ అట్లా ఉండేది అన్నీ కూడా. సో పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఐ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద హౌస్ అనమాట. నా ఆర్టిస్టిక్ దీంట్లో చాలా మొత్తం మార్చేసాను. సో నైబర్స్ అందరూ వచ్చి చాలా బాగా చేసావు, ఎలా చేసావు అని అడిగేవారు. సో దాని తర్వాత ఆ ఇయర్స్లో అసలు మనకి హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అనేది అప్పట్లో చాలా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. ఓకే, అప్పటికి ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది జెన్సన్ అండ్ నికల్సన్ వాళ్ళది ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అనేది. ఓకే, పిక్ అండ్ మూవ్ దాని హోటల్ రెస్టారెంట్ పైన ఉండేది. దాట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పుడు అదొకటే ఇన్స్టిట్యూట్ అనమాట. ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. మార్నింగ్ అంతా ఇది చూసుకుని తర్వాత అప్పటికి నేను ఎంకామ్ కూడా చదువుతూ ఉండేదాన్ని. ఈవినింగ్ కోర్సెస్ ఇది చేసేదాన్ని అనమాట. ఓకే. సో అప్పుడు ఎవరో ఉన్న ఫ్రెండ్ ఇది నీకు ఇంత ఆర్ట్ ఉంది కదా వెళ్ళు, ఎందుకు వై కాంట్ యూ జాయిన్ దిస్ అని అంటే దెన్ అప్పుడు ఐ జాయిన్ ఇన్ దిస్ అనమాట. అప్పుడు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అది ప్రొఫెషన్గా. సో ఐ వాంటెడ్ టు డూ లా చేయాలన్నది, ఐసీడబ్ల్యూ చేయాలన్నది. నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఐ వాజ్ స్టాప్డ్ తర్వాత.
తర్వాత MBA చేశాను. సో ఇదంతా కూడా ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్. సో బిఫోర్ మ్యారేజ్ వరకు ఏ ఉందండి ఎడ్యుకేషన్? ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన నేను ఇంటర్మీడియట్ అయ్యి ఐ జాయిన్ BSc యాక్చువల్గా. తర్వాత దాన్ని ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అంటే అప్పుడు ఎంసెట్ రాయడానికని ఆ సైన్స్ టచ్ కోసమని 1 year చేశాను. దాని తర్వాత షిఫ్టెడ్ టు కామర్స్ అనమాట. చేసి BCom MCom చేసి MBA చేశాను. ఆ తర్వాత దీన్ని ప్రొఫెషన్గా తీసుకున్నాను అనమాట. ఐ వాజ్ ద టాపర్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ అప్పుడు. సో నా గురువుతో ఆయన అడిగారు నాతో కలిసి జాయిన్ అవ్వమా నాతో అంటే, నేను జాబ్ కాదు ఐ వర్క్ యాజ్ అ పార్ట్నర్ టు యూ విత్ యూ అని చెప్పి ఆయనతో ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అట్లా స్టార్టింగ్ నుంచి కూడా ఎంప్లాయర్ మైండ్ సెట్ కానీ ఎంప్లాయీ మైండ్ సెట్ వాజంట్ దేర్ ఫర్ యు. ఓకే. సో 1 or 2 ప్రాజెక్ట్స్ ఆయనతో చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్. ఈ డిజైనింగ్లో ఎట్లా ఉంటుందంటే యూ కెనాట్ partner with anybody because your views and your ideas are different, right? It's not, you can't do it like a profession. If it's like a business, you can do with anybody. But if it's a profession, your approach is totally different. Yes. So నీ ఐడియాస్ అది వేరే వాళ్ళతో కలవకపోవచ్చు. సో దెన్ ఐ డిసైడెడ్ let me start on my own అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో ఈ డిజైనర్ ఫర్మ్ అన్నది ఎప్పుడు అండి స్టార్ట్ చేసింది? 2001లోని డిజైనర్ ఫర్మ్ స్టార్ట్ చేశాను. సో బేసికలీ నాకు డిజైనింగ్ ఈజ్ మై ప్యాషన్ అండి. అంటే నాట్ ఓన్లీ ఇంటీరియర్ డిజైనింగ్, ఐ యూస్ టు డూ క్లోదింగ్ డిజైనింగ్, ఐ యూస్ టు డూ జ్యువెలరీ డిజైనింగ్. సో at that age only 18 years 19 years లోనే I used to design all these things అనమాట. డైమండ్ జ్యువెలరీ అంతా ఆ రోజుల్లో నేను డిజైన్ చేశాను. సో ఆల్ ఆర్టిస్టిక్ ఫార్మ్స్. సో దాట్ వాజ్ ద థింగ్ అనమాట. అందుకని అప్పుడు ఇంకా డిజైనింగ్ ఈజ్ మై ప్యాషన్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే. సో అన్నిట్లోనూ ఏదైనా ఒక డిజైనింగ్ ఆర్ట్ అనేది ఉన్నద చోట మాధురి గారు ఉంటారు. ఫైన్. యా. సో బట్ మాధురి గారు అంటే ఇప్పుడంటే మనకి చాలా మటుకు ఆఫ్ కోర్స్ మ్యారేజ్ తర్వాత కూడా అందరూ జాబ్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అండ్ చాలా మటుకు ఇట్స్ లైక్ ఓపెన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బట్ వే బ్యాక్ అప్పుడు చూసుకుంటే అసలు మ్యారేజ్ తర్వాత జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఈవెన్ చదువుకోవడం ఇవన్నీ కూడా అంతగా ఉండేది కాదు కదా. హౌ డిడ్ యూ ఆల్ మేనేజ్? యాక్చువల్లీ ఆ మైండ్ సెట్ అది మనం చేంజ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, పెళ్ళి అయిపోయిందిగా. దట్ ఈస్ రాంగ్. యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. పెళ్ళి అయిపోతే లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. లైఫ్లో నేర్చుకునేది అక్కడి నుంచి నేర్చుకుంటారు. పెళ్ళి అయిపోయిందని చాలా మందికి లైఫ్ అక్కడితో అయిపోతుంది అని అనుకోవద్దు. సో ఇప్పుడు జనరేషన్కి అయితే దే నో ఎవ్రీథింగ్ నౌ. బట్ అప్పుడు జనరేషన్లో ఆగిపోయేవారు చాలా మంది అక్కడ వరకు. నాతో పాటు చేసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా దే డిడ్ంట్ కంటిన్యూ ద ప్రొఫెషన్ అనమాట. సో పెళ్ళి అయిపోయింది కాదు, పెళ్ళి అయిన తర్వాతే మీది అసలు లైఫ్ స్టార్ట్ అయింది. సో దేర్ యూ హ్యావ్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అక్కడ నేర్చుకుంటాం జీవితంలో అన్ని పాఠాలు అనమాట. సో దెన్ నాకు యాక్చువల్గా నేను చెప్పాలేనంటే ఐఎమ్ వెరీ యాక్టివ్. ఎట్లా అంటే నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ. సో పిల్లలతో పాటు నేను పెరిగిపోయాను వాళ్ళతో పాటు. ఈవినింగ్ మార్నింగ్ అంతా ఐ యూస్ టు వర్క్ ఫర్ దెమ్ అండ్ దెన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వాళ్ళని రాగానే వాళ్ళతో పాటు క్లాస్ అందరినీ గ్యాదర్ చేసుకుని డాన్సులు చేస్తూ కుక్ చేస్తూ అంత ఇట్లా అనమాట. వాళ్ళతో పాటు పెరిగినట్టు అంత చాలా ఎనర్జెటిక్గా చేసేదాన్ని. మళ్ళీ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, ఇట్లా వర్క్ చేసేదాన్ని. సో ఐ యూస్ టు డిజైన్ క్లోదింగ్ డిజైనింగ్ చేసేదాన్ని, జ్యువెలరీ డిజైనింగ్ చేసేదాన్ని, అబ్రాడ్లకు పంపించేదాన్ని. సో ఇవన్నీ చేసుకుని నాకు ఇప్పటికీ కూడా నేను ఐ యూస్ టు వర్క్ 365 days అనమాట. సండేస్ కూడా నాకు చాలా బోర్ అనిపిస్తుంది ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ దట్. సో ఆ రోజు నేనేం చేస్తానంటే నా ఇంటి వర్క్ చేసుకున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఐ కీప్ చేంజింగ్ మై థీమ్స్ అండ్ ఆల్ స్టఫ్ అనమాట. సో నాకు ఒక్కరోజు పడుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. అంటే కూర్చోవడం, ఐ డోంట్ లైక్ ద వర్డ్ రెస్ట్ అనమాట. ఏంటో మిషన్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ చేస్తూ రన్నింగ్ లో ఉంటేనే యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్. ట్రూ. అండ్ అలానే సరే ఫైన్, మ్యారేజ్ తర్వాత ఒకటి అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చాలా మోర్ రెస్పాన్సిబిలిటీస్ అవి యాడ్ అవుతాయి కదండి. బికాజ్ వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడం అదంతా లైక్ యూ హ్యావ్ టు స్పెండ్ ప్రాపర్ టైం అంతా ఉంటుంది. సో అప్పుడు మరి ఎలా ఉండిందండి ఇది ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్? అనిపించలేదండి బేసిక్లీ. అంటే
ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అయితే వెరీ ఇట్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్, చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా హైపర్గా ఉంటారు. బట్ మై కిడ్స్ రియలీ బాగానే ఉన్నారు. బట్ ఇద్దరికి కూడా 1 year డిఫరెన్స్. ఓకే. Just like 1 year 20 days difference లోని ఇద్దరు. I thought like let me finish this and then concentrate on my career అని చెప్పి నేను వాళ్ళతో పాటు ప్రొఫెషన్ కూడా వాళ్ళతో పాటే కంటిన్యూ చేశాను అనమాట. సో నాకు ఇబ్బంది అని అనిపించలేదు. నేను చెప్పాను కదా, నాకు ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అన్నట్టు అనిపిస్తుంది. ఐ నో ఒకటి నేను ఇది చేయలేను అనుకున్నాను. నేను ఇది కూడా ఐ కెన్ డ్రైవ్ ఎనీథింగ్ అన్నట్టు నేను అదే అనుకున్నాను. లారీ అది ట్రాక్టర్ కూడా ఎందుకు నడపకూడదని నడిపి చూసేసా. అంటే ఇట్స్ లైక్ స్విమ్ ఎందుకు చేయలేను నేను, అట్లా ఐ కాంట్ డూ దిస్ అనేది నేను అనుకోలేదు. వై కాంట్ ఐ డూ అనే దీంతో ప్రతిదీ అన్నమాట అట్లా ఫాస్ట్గా చేయగలిగేదాన్ని. సో అంత క్విక్ ఇదన్నమాట. నేను ఏది కూడా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాను. కుకింగ్ కూడా 15 minutesలో కుక్ అట్లా చేసేయడం. వీళ్ళ పని కూడా చాలా ఫాస్ట్గా చేస్తాను. ఎవరైనా సర్వెంట్స్ కూడా వాళ్ళు స్లోగా చేస్తే నేను చూడలేక నేనే చేసేస్తూ ఉంటాను. బికాస్ ఇట్స్ లైక్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అన్నట్టు. అట్లా టైం మేనేజ్మెంట్ తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఎనీథింగ్ అండి. అట్ ద సేమ్ టైం లైక్ వీళ్ళు గ్రోయింగ్ టైంలో కూడా కొంచెం అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత మా మమ్మీ కూడా ఉన్నారు. అంటే పిల్లల కోసంలో అమ్మ హెల్ప్ ఏం లేదు, కానీ నా ఈ ప్రొఫెషన్లో నేను కొంచెం ఇది అయిన తర్వాత ఇల్లు పిల్లలు అందరూ ఎడ్యుకేషన్ అయిపోయింది అదంతా, కానీ బట్ ఇంటి దగ్గర మనకి నేను రన్నింగ్ అరౌండ్లో ఉన్నా కూడా మమ్మీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ అనమాట. అదర్వైజ్ బట్ కుకింగ్ అంతా కూడా నేను చేయగలను, నేను చేస్తాను కూడా. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ వర్కింగ్ ఉమెన్ అంటే నేను చేయను అదేం లేదు. ఐ లవ్ టు డూ ఆల్ ద థింగ్స్ అన్నమాట. సో ఐ యూస్ టు కుక్ అండ్ జస్ట్ రన్ అరౌండ్. నైస్. సో ఏంటి మీరు చేసే వంటల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ ఐఎమ్ నాట్ సో గుడ్ ఎక్స్పర్ట్ లైక్ వెరైటీస్ కాదు, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ఐ డూ ఇట్ షుడ్ బి ద బెస్ట్. నేను చేయగలిగిన వంటకాల్లో మాత్రం రుచిగా చేస్తాను. సేమ్ టైం నా యాటిట్యూడ్ మొదటి నుంచి కూడా వాట్ ఎవర్ ఐ డూ దాంట్లో నేను టాప్లో ఉండాలి అనుకుంటాను. సో అట్లాగే డాన్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను, చాలా కాంపిటీషన్స్కి వెళ్ళి చాలా ప్రైజెస్ తెచ్చుకున్నాను. అట్లా ఏదైనా వాట్ ఎవర్ ఐ డూనో దాంట్లో మై 100% ఇస్తాను. దట్స్ వాట్ ఐ బిలీవ్ లైక్ అండ్ ఇఫ్ యూ గివ్ 100% యూ విల్ బీ ఎట్ ద టాప్ అనేది. సో అదే ఒక కాన్సెప్ట్లో. మరి క్లాసికల్ డాన్స్ అన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అని చెప్పారు, తర్వాత అది కూడా ఎందుకు కంటిన్యూ చేయలేదండి? అంటే ఇప్పుడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి అడిగాను మా హస్బెండ్ని. అది అప్పుడు నాట్యమయూరి కాంపిటీషన్స్ ఒకటి ఉండింది. అది ఒక్కదానికి వెళ్తాను పెళ్ళైన వెంటనే అనమాట. ఒక్కదానికి వెళ్తాను అంటే వాళ్ళు కొంచెం కొంచెం ఆర్థోడాక్స్గా ఉండి అన్నట్టు వద్దులే అని అన్నారు. దెన్ దేర్ ఐ స్టాప్డ్ యాక్చువల్లీ, బట్ ఐ స్టిల్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఐ కీప్ ప్రాక్టీసింగ్, నాట్ ద క్లాసికల్ కాకపోయినా ఇట్లా ఈ డాన్సెస్ అవన్నీ చేస్తూ ఉంటాం అంటే జస్ట్ ఫర్ ఫన్. నేను ఐ డోంట్ గో టు జిమ్స్ అండ్ ఆల్. ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ నువ్వు కష్టంతో చేయకుండా ఇష్టంతో చేసిన దాంతో ఎక్సర్సైజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేది. సో ఐ డూ దాట్ వే. ఫైన్. సో చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద మీకు చాలా ఇష్టం ఉందని చెప్పారు. లైక్ వితౌట్ ఎనీ కోర్స్, అది ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకోకముందే చక్కగా ఇల్లు అది కూడా మీరు చేసి అందరితో కూడా మంచి కాంప్లిమెంట్స్ని తీసుకున్నారు. అండ్ దెన్ అప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ మీరు చేయటం జరిగింది. బట్ ఇప్పుడు అంటే మన ఇంట్రెస్ట్ వేరు, దాన్ని ప్రొఫెషన్గా కన్వర్ట్ చేసుకోవాలి అనే డెసిషన్ వేరు. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్లు ఉంటూ ఉంటాయి, బట్ దాన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే కూడా దానికి కూడా ఒక చిన్న ఛాలెంజ్ ఉంటుంది. అంటే ఏంటి నెక్స్ట్ వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఎలా ఉంటుంది దీంట్లో అన్నది. సో ఏంటంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? బ్లూ ఫాక్స్ రామకృష్ణారెడ్డి గారని బ్లూ ఫాక్స్ ఓనర్, ఆయన ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ అండ్ బ్లూ ఫాక్స్ చైన్ ఆఫ్ రెస్టారెంట్. సో ఆయన ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత
జేఎన్టీయూ వీసీ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు అప్పుడు. ఆయన ఫ్రెండ్ ఆఫీసును రెసిడెన్స్ ఆయన చూసి మా జేఎన్టీయూలో మీరు చేయాలి, మీరు తప్పకుండా చేయాలి, మీ ఇది కావాలి అని చెప్పేసి అడిగారు. దాన్ని జేఎన్టీయూలో కూడా అప్పుడు 2004లో నేను చేశాను అనమాట. సో వన్ ఆఫ్టర్ అనదర్ అట్లా ఒకళ్ళ ప్రాజెక్ట్ చూసిన తర్వాత అందరూ అంటే ఇట్స్ లైక్ ఏ బేబీ అండి. ఇప్పుడు వాట్ ఎవర్ వీ డూ లైక్ ఒక చాలా కష్టపడి మనం చేసిన తర్వాత దానికి వచ్చే అప్రిసియేషన్స్ చూస్తే దట్ గివ్స్ యూ పవర్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. సో దాన్ని ఆ క్రియేటివిటీ కూడా నేను 100% ఇస్తాను. నా టైంని చాలా ఎక్కువ ఇస్తానండి దానికి. ఐ డ్రీమ్ ఎవ్రీథింగ్ ఆన్ మై దిస్ థింగ్. ఇట్లా నాట్ లైక్ బిజినెస్ లాగా చేయను. నాకు ఇది ప్రొఫెషన్ అనేది చాలా ప్యాషన్తో చేస్తాను. సో నేను ఎప్పుడు కూడా అందరికీ అదే చెప్తాను. నాకు చాలామంది మేము దీంట్లో వాళ్ళు చాలామంది పేరెంట్స్ కూడా అడిగేవారు ఫోన్ చేసి, మేడం మా పిల్లలు ఇట్లా దానికి పెడితే బాగుంటుందా ఆ ప్రొఫెషన్? తప్పకుండా బాగుంటుంది, ప్రొవైడెడ్ దే షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ దిస్. నాట్ లైక్ ఏదో నాకు శాలరీ కోసమో దీనికుంటే దిస్ ఇస్ నాట్ ద ప్రొఫెషన్ అండి. ఈ ప్రొఫెషన్ జస్ట్ ప్యాషన్ ఉన్న మనుషులకైతేనే చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ ఎన్ ఆర్ట్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఇంజనీరింగ్ లాగా మెడిసిన్ లాగా మనం బుక్స్ చదివి ట్రీట్ చేసినట్లు కాదు. ఇది ఏంటంటే క్రియేటివిటీ. మనం నేర్చుకునేది ఏంటంటే ఎట్లా ప్రజెంట్ చేయాలి, నీ క్రియేటివిటీని ఎట్లా ప్రజెంట్ చేయాలి నేర్పిస్తారు. క్రియేటివిటీ ఎవరు నేర్పించలేరు. సో వాట్ యూ షుడ్ హ్యావ్ ఇస్ ద క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు దీంట్లో. సో ఐ కీప్ టెల్లింగ్ అనమాట. ఎప్పుడు కూడా ఇదే కాదు, ఏదైనా కానీ నీ ప్యాషన్ని ప్రొఫెషన్గా తీసుకుంటే నీ సక్సెస్ అక్కడ ఉంటుంది. అండ్ మాధురి గారు, మీ స్టార్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏం చెప్తారండి? సో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా. నేను 25 lakhs ప్రాజెక్ట్స్ చేశాను, 75 crores ప్రాజెక్ట్స్ చేశానండి. సో నాకు 25 lakhs ప్రాజెక్టు అంతే ఇష్టం ఉంది, 75 crores ప్రాజెక్టు అంతే ఇష్టం ఉంది. సో మనం ఏంటంటే ఇట్స్ నాట్ దట్ లైక్ డబ్బులు ఎక్కువ పెట్టేస్తే అందరూ చేసేయగలరు, అంటే ఎంతో కొంత చేయగలరు. క్రియేటివిటీ చేసిన చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ తీసుకొచ్చి పెట్టేస్తాం. కానీ తక్కువ బడ్జెట్లో కూడా, అంటే మీడియం బడ్జెట్లో కూడా వాళ్ళకి క్లయింట్స్ని సాటిస్ఫై చేస్తూ బ్యూటిఫుల్గా ఆ చిన్న హౌస్ని డ్రీమ్ హౌస్ లాగా వాళ్ళకి చేసిస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ రియలీ గుడ్ అండి. సో అట్లా అన్ని ప్రాజెక్ట్స్ లైక్ మై బేబీస్ అండి. ఐ డోంట్ హ్యావ్ వన్ ఫేవరెట్, వన్ ఇస్ నాట్ దేర్ అనేది లేదు నాకు ఇప్పటి వరకు. ఓకే. అండ్ మాధురి గారు, ఇప్పటికీ కూడా చాలామంది మైండ్ సెట్ ఎలా ఉన్నా ఇంటీరియర్ డిజైనింగ్ అంటే అమ్మో అవన్నీ కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు చేయించుకునే పనులు, వీ కాంట్ ఎఫర్డ్ కదా నార్మల్గా అన్న ఇది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అది ఒకప్పటి కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చిన్న హౌస్ వాళ్ళు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఇంటీరియర్ డిజైనర్స్. ప్రాబబ్లీ అంటే ఇంటీరియర్స్ ఆ బడ్జెట్కి చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ చిన్న డిజైనర్స్నో అప్కమింగ్ వాళ్ళనో తీసుకునైనా కానీ ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకోకుండా అసలు ఎవరు ఉండట్లేదు బేసిక్లీ. కానీ ఒకటి ఏంటంటే కంఫర్ట్ ఇస్ డిజైనింగ్ ఈజ్ జస్ట్ లైక్ కంఫర్ట్. ఎప్పుడు కూడా ఒక డిజైనర్ ఎట్లా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు థింక్, నేను ఆ ఇంట్లో ఉండాలి, ఉంటే ఎట్లా కంఫర్ట్ ఏంటి నాకు, నేను నా ఇంట్లో ఉండబోతున్నానని అని ఊహించుకుని నేను చేస్తాను. ఎవ్రీ డిజైనర్ అట్లా చేస్తే వాళ్ళకి ఏం కావాలి, ఏమి కంఫర్ట్ కావాలి, ఎక్కడ ఏది ఉంటే నాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది అన్నీ చూసుకుని స్పేస్ని బట్టి స్పేస్ మేనేజ్మెంట్తో చేసుకుంటే అది దట్ ఈస్ అ గుడ్ డిజైనర్స్ వ్యూ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు నేను ప్రతి ఇంట్లో నేను వాట్ ఐ వాంటెడ్, నేను నా ఇంట్లో ఉంటే నాకు ఏం అవసరం అవుతుంది అన్నీ చూసి చేస్తాను. అందుకే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు రెసిడెన్షియల్ హౌసెస్కి. లేడీస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దే నో మోర్, కిచెన్స్ ఎట్లా ఉండాలి, బెడ్రూమ్స్ ఎట్లా ఉండాలి, అది మోర్ ఈ లేడీస్కి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అందుకని లేడీ ఆఫ్ ద హౌసెస్ చాలామంది లేడీ ఇంటీరియర్ డిజైనర్స్ని అడుగుతారు. Basically because they can communicate well and then what they wanted they know kada ani anukuntaru. అండ్ మాధురి గారు, వెన్ యూ స్టార్టెడ్ ద ఫర్మ్ డిజైనర్ మీరు 2001లో స్టార్ట్ చేశానని చెప్పారు కదా. స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏదైనా సరే కొత్తలో చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంటే దిగితే కానీ లోతు తెలియదు అంటారు కదా. సో అన్లెస్ అండ్ అంటిల్ వి స్టార్ట్ దాంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అప్పుడే మనకు అర్థమవుతాయి. స్టార్టింగ్ డేస్ ఆర్ వెరీ క్రూషియల్. అఫ్ కోర్స్ వన్స్ మనకు ఒకసారి
దాంట్లో ఆ ఫేమ్ అది వచ్చేసిన తర్వాత కంటిన్యూస్ వర్క్ ఉంటుంది అనుకోండి. ఎగ్జాక్ట్లీ అండి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం బుక్ నాలెడ్జ్ లో నుంచి బయటకు వస్తాం. అవును. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి తక్కువ ఉంటుంది, క్రియేటివిటీ మైండ్ లో ఉంటుంది. వి వాంటెడ్ దిస్ అని అనుకుంటాం, బట్ దాన్ని ఎలా కానీ how to పెట్టాలి? do it, అది. దాంట్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళకంటే ఒక కార్పెంటర్ వెరీ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్. సో వీ లెర్న్ ఫ్రమ్ ద కార్పెంటర్స్ ఆల్సో. ఇది కావాలి నాకు అంటే ఇది ఏది చేస్తే అవుతుంది, ఎట్లా చేస్తే అవుతుందని వాళ్ళకున్న ఇన్పుట్స్లో నుంచి మనం నేర్చుకుంటాం కూడా. సో ఇట్స్ నాట్ దట్ మనం ఏదో చదివేసుకుంటే మనము మాస్టర్స్ అయిపోతాం కాదు. సో వీ లెర్న్ ఫ్రమ్ వర్కర్స్ ఆల్సో లైక్ హౌ టు డూ ఇట్. నేను కాంప్లికేటెడ్, అది ఫస్ట్ స్టేజ్, ఇనీషియల్ స్టేజ్లో. తర్వాత స్టేజ్లో వీ హ్యాపెన్ టు టీచ్ దెమ్ అనమాట. నాకు ఇట్లా కావాలి, ఇది ఇట్లా చేస్తే వస్తుందని వాళ్ళకి మనం చెప్పగలం. అది లేటెస్ట్ స్టేజ్. బట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్ లెర్నర్స్ లాగానే మనం అన్ని నేర్చుకుంటాము 1 or 2 years. బట్ ఇఫ్ ఇట్స్ ప్యాషన్, ఎక్కువ టైము దాని మీద స్పెండ్ చేస్తే 100% యుల్ బికమ్ అంటే తొందరగా ఎడ్యుకేట్ నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి, ఈజీ అయిపోతుంది. ఓకే. సో వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ అండి ఇన్ దట్ స్టార్టింగ్ డేస్? యాక్చువల్లీ ఏంటంటే టైం ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఎక్కువ టైం మనకి డిమాండ్ చేస్తుంది ఈ ప్రొఫెషన్ పర్టికులర్. ఎందుకనంటే మిగతా ప్రొఫెషన్స్లో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉందండి, యూ డీల్ విత్ లైక్ టైలర్, మాస్టర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్కర్, వాట్ ఎవర్ 3 kinds of categories మాత్రమే ఉంటారు. వరల్డ్స్లో టఫెస్ట్ ప్రొఫెషన్ ఏదంటే నేను ఇదే అని చెప్తాను, నాదని కోసం కాదు. యూ హ్యావ్ టు హ్యాండిల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కర్స్. అంటే ఒక ప్లంబర్ వేరు, ఎలక్ట్రీషియన్ వేరు, కార్పెంటర్ వేరు, మేసన్ వేరు. ఇట్స్ డిఫరెంట్. పిఓపి పర్సన్ వేరు, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు వేరు, స్టోన్స్ వేసేవాళ్ళు వేరు, బాత్రూమ్ టైల్స్ వేసేవాళ్ళు. అట్లా 10 కాదు, ఒక 100 డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. సో ఒక వర్క్ ఒకరి దాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. వీడి వర్క్ అయితే కానీ వాడి వర్క్ అవ్వదు. సో హ్యాండ్లింగ్ దీస్ 2 people, కోఆర్డినేటింగ్ విత్ దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ అదర్ పార్ట్ ఈస్ ద వెండర్స్. వెండర్స్ దగ్గర నుంచి మన మెటీరియల్స్ ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలి, టైమ్ లైన్స్, అది ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ టు మేనేజ్ దెమ్. దెన్ ద క్లయింట్స్, ద ఫస్ట్ పార్ట్ ఇస్ ద క్లయింట్స్ కూడా వీ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్. సో డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి వాళ్ళని ఒక హౌస్ని కానీ ఒక ఆఫీస్ని కానీ కంప్లీట్ చేయడానికి యూ హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ దీస్ పీపుల్ అండ్ కోఆర్డినేట్ చేయాలి. సో టఫెస్ట్ జాబ్ అవుతుంది. సో ఇన్ ద ఎర్లీ స్టేజెస్లో కొంచెం దీని తర్వాత ఏది వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి కొంచెం టఫ్ ఉంటుంది. ఎప్పుడైనా అనిపించిందా మాధురి గారు అనవసరంగా వచ్చానే? అసలు అనిపించింది, నెవర్ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ రిగ్రెటెడ్ అండి. నేను అసలు కాదు. కానీ ఫస్ట్లో నేను ఇది స్టార్ట్ చేయకముందు మాత్రం ఐ యూస్ టు రిగ్రెట్, అదే డాక్టర్ అవ్వలేకపోయానని చాలా రిగ్రెట్ అయ్యాను. నౌ అసలు లేదు. అండ్ ఐ సో హ్యాపీ లైక్ ఒక్కొక్కరికి డ్రీమ్ హౌస్లో, డ్రీమ్ ఆఫీసెస్లో మనం అందించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసినప్పుడు దట్స్ ఇట్. అండ్ అలానే ఇప్పటి వరకు మీరు చాలా అవార్డ్స్ని రిసీవ్ చేసుకున్నారు బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫెషన్, అండ్ ఆఫ్ కోర్స్ డాక్టరేట్ కూడా ఉంది దాంట్లో. విచ్ ఈస్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్ అండి? విచ్ అవార్డ్ మేక్స్ యూ ఫీల్ స్పెషల్? అంటే ఆల్ ద అవార్డ్స్ లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, ఉగాది పురస్కార్ అని చెప్పి, అండ్ దెన్ మెరిట్ అవార్డ్స్ అని చెప్పి, ఇట్లా అన్ని డిఫరెంట్ అవార్డ్స్ వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్స్ అ ఫీల్ ఈజ్ గుడ్. అండ్ డాక్టరేట్ వచ్చినప్పుడు మాత్రం ఐ వాస్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ అనమాట. డాక్టర్ మాదిరి అని అనుకోవాలని, ఎప్పుడు డాక్టర్ అవ్వాలనుకునేదాన్ని, అట్లీస్ట్ డాక్టర్ అనేది ముందు యాడ్ అయ్యింది, డాక్టర్ మాధురి అట్లూరి అనేది. ఐ ఫెల్ట్ వెరీ నైస్ అండి. అండ్ దెన్ 2018లో మిసెస్ హైదరాబాద్ గెలుచుకున్నప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇట్స్ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి మనకి. సో వై కాంట్ వి అంటే కంపీటింగ్ విత్ మోర్ యంగర్ జనరేషన్తో పాటు మనం కూడా ఆ ఏజ్లో నేను కంపీట్ అయ్యి చేశాను అనేది. దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ ఆల్సో నండి అది. ఓకే. బట్ ద మూమెంట్ అలా రిజల్ట్స్ రాగానే మిస్సెస్ హైదరాబాద్గా గెలిచారు అని తెలియగానే వాట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్, అండ్ అలానే ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండింది? ఫ్యామిలీ రియాక్షన్ వాట్ ఎవర్, దే హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండి. వేర్ ఎవర్ ఐ గో, వాట్ ఎవర్ ఐ డూ, ఐ వర్క్ ఫర్ ఇట్ సో హార్డ్ అండ్ దెన్ ఐ అచీవ్ అని చెప్పి వాళ్ళకి ఉంటుంది, నమ్మకం ఉంటుంది. సో ఎవ్రీబడి ఫెల్ట్ గుడ్ అండి. నైస్, ఫైన్. అండ్ అలానే టు టాక్ అబౌట్ ద ఫ్యామిలీ, సో ఫ్యామిలీ గురించి ఇన్ బ్రీఫ్ ఒకసారి చెప్తారండి?
హౌ మెనీ మెంబర్స్? Me and my husband and my mom lives here right now. Okay. And మా పాప బాబు అండి. పాప lives in US అండి, San Francisco లో ఉంటుంది. She just finished her masters and then she's working now. And the son is also finished masters there and came back and then he wants to work here. Yeah, I mean like do business here. అండ్ మీ వారసత్వం ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటున్నారా? That's what అండి. See, నేను అదే చెప్తాను. ఇది డాక్టర్స్ పిల్లలు డాక్టర్ అవుతారు, ఇంజనీర్స్ పిల్లలు లాయర్స్ పిల్లలు లాయర్ అవుతారు, ఇది చూస్తా ఉన్నాం మనం. ఇది నేను చెప్పింది అదే. దిస్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ బుక్ లోంచి నేర్చుకునేది కాదు. క్రియేటివిటీ, ప్యాషన్ ఉంటేనే. నేను అట్లాగే నాకు చాలా మంది మీరు ఇన్స్టిట్యూట్ నాకు పెట్టండి, లేకపోతే మీ దగ్గర నాకు ట్రైనింగ్ కావాలని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. చాలా ప్రొఫెషనల్స్ అడిగేవారు, ఎంబీఏ చదివిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ప్యాషన్ ఉంది. సో దే వాంటెడ్ టు లెర్న్, నాట్ లైక్ ఏ ప్రొఫెషన్ లాగా తీసుకుని లెర్న్ అని. నేను ఒకటే చెప్తాను, నేను అట్లాగే ఇద్దరు స్టూడెంట్స్కి నేను చేశాను. పెళ్ళి అయిపోయి గుంటూరు నుంచి ఫ్యామిలీని వదిలి ఇక్కడ హాస్టల్లో ఉండి నా దగ్గర ట్రైన్ అయ్యి వెళ్ళి వాళ్ళ ప్రొఫెషన్ని వీళ్ళు చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి నేను చేశాను. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఆ ప్యాషన్ ఉండి మీకు వచ్చిన వాళ్ళకి నేను చేస్తాను. బట్ నాట్ లైక్ జస్ట్ లైక్ జాబ్ కోసమో ఇట్లా అని ఏదో పేరెంట్స్ ఇదా వాళ్ళకి కోసమా అనేది అని వాళ్ళకి అంత టైం నేను ఇవ్వలేదు. సో బేసిక్లీ ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చేశాను వాళ్ళకి. ఫైన్. అండ్ మాధురి గారు, ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ రాగానే యుల్ సీ దట్ ఎంటీ స్పేస్ కదండి. ఫస్ట్ అసలు ఏమి ఉండదు, మొత్తం ఎంటీ స్పేస్ ఉంటుంది. అది చూడగానే అసలు ఫస్ట్ ఏంటండి, ఎలా ఆ థాట్స్ అవన్నీ వస్తాయి మీకు, ఈ ఐడియాస్ అవన్నీ? దట్స్ ద క్రియేషన్ అండి. ఇప్పుడు ఆర్టిస్ట్ ఏంటి, నేచర్ని చూసి కూడా వేసుకుంటూ ఉంటారు. అట్లానే మనం ఏంటంటే రిక్వైర్మెంట్స్ లైక్ ఫస్ట్ క్లయింట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఏంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళదేంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అది అంతా మనము వీ హ్యావ్ టు స్టడీ ఫస్ట్ లైక్ అది వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు ట్రెడిషనల్ ఉన్న వాళ్ళకి చాలా మోడర్న్ ఇవి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు. ట్రెడిషనల్గా ఉండడమే లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో, ఆ టైప్ ఆఫ్ కంఫర్ట్స్లోనే, ఆ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్లోనే మనం ఇస్తామన్నమాట. సో ఫస్ట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుని దెన్ డిజైనింగ్ చేస్తామన్నమాట. ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటుంది కిచెన్లోను, బెడ్రూమ్స్లోను, బేసిక్ రిక్వైర్మెంట్స్. ఈస్థెటిక్స్ ఏంటంటే వాళ్ళ టేస్ట్, వాళ్ళని స్టడీ చేస్తాను నేను, చేసి వాళ్ళ కలర్ థీమ్స్ అదంతా కూడా నేను ఐ ఆస్ దెమ్ లైక్ మీకు ఏం కలర్ అంటే ఇష్టము, మీ కలరు, మీ రూమ్కి మీకు కలర్ థీమ్స్ సెట్ చేస్తాను, అట్లా అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనం 2025లో ఉన్నామండి. ఈరోజు ఉమెన్స్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. బట్ డూ యూ ఫీల్ దట్ ఓకే, సొసైటీలో ఈక్వల్ ఇంపార్టెన్స్ కావచ్చు, దట్ ఈక్వల్ రెస్పెక్ట్ అవన్నీ మెన్కి ఈక్వల్గా ఉమెన్కి కూడా ఉంటున్నాయి అని అనుకుంటారు? డూ యూ బిలీవ్ ఇన్ దట్? 100% ఐ బిలీవ్ అండి. ఇట్ ఇస్ మనకి అప్పుడు కూడా ఉంది. మీరు అనుకుంటారు మనం ఏదో వీఆర్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ రైట్స్ అని అనుకుంటున్నాం, కానీ మనకి ఆ రెస్పెక్టు వాళ్ళు ఇచ్చారు, అప్పుడు కూడా ఇచ్చారు. మీకు చాలా పూర్వకాలంలో చూస్తుంటే మీరు అనుకుంటారు కానీ ఇంటి బాధ్యత, ఇంటి ఇది అంతా కూడా అప్పుడు ఉమెనే చేసేవారు అప్పట్లో. బయట మెన్ను అంత ఇది చేసుకుని వచ్చినా కానీ ఇల్లు సాధారణ అంతా ఇంటిల్లు మెయింటెనెన్స్, అదే ఫైనాన్స్ మెయింటెనెన్స్ కూడా ఉమెనే చేసేవారు. కాకపోతే ఏంటంటే కొన్ని దీంట్లో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనకి అంత ఎడ్యుకేషన్ లేక మనకు రాలేదు. ఈ రెవల్యూషన్ ఎప్పుడో వచ్చిందండి. వీఆర్ నాట్ ఈక్వల్, మోర్ ఫార్ ఆల్సో. మనం అంత అవకాశం వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఐ డోంట్ బ్లేమ్ లైక్ ఇదంతా లేదని. ఇప్పుడు జనరేషన్కి అయితే ఇట్స్ మోర్ ఓపెన్ అండి. వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతున్నారు అన్నిట్లోనూ. అండ్ దే నో దట్ ఇంపార్టెన్స్ లైక్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత ఇంపార్టెన్స్ అనేది లైఫ్లో. ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ గర్ల్ నోస్ అబౌట్ ఇట్. మనకంటే కూడా ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుసు అండ్ చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఎవ్రీబడి. మాలాగా 18 ఏళ్ళకి పెళ్లి చేస్తానంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు దే నో లైక్ వెన్ టు గెట్ మ్యారీడ్, how to get married also, whom to get, so they have very good clarity అండి, not అది. సో వీఆర్ రియలీ అంటే మిగతా కంట్రీస్ కంటే కూడా మనం చాలా ముందుకి వెళ్ళిపోతున్నాం అని అనిపిస్తూ ఉంది నాకు. అండ్ అలానే మాధురి గారు, అంటే మీ టైంలో అప్పుడు చూసుకున్నట్లయితే అసలు డివోర్స్ అవన్నీ కూడా, అంటే మన అమ్మ నాన్నల టైంలో కావచ్చు, ఈవెన్ నేను అలా చూసినప్పుడు అసలు ఇవన్నీ ఎక్కడ వినేవాళ్ళం కాదు. చాలా 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 తక్కువ.
Correct. అసలు Yes. నాట్ ఈవెన్ లైక్ 1-2% కూడా ఉండేది కాదు. Yes. బట్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ని మనం చూస్తున్నాం. అంటే చాలా కామన్గా ఈ డివోర్స్ ఇదంతా కూడా అయిపోతుంది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? ఎప్పుడైనా అనుకున్నారా ఏంటి అసలు ఇలా అయిపోతుంది అన్నది? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్, నేను అదే అంటాను. 23 రైట్ టైంలో పెళ్లి చేస్తే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేజర్గా ఏమైందంటే ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్, ఎవరికి ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేదు. సో ఈగోస్ ఎక్కువ అవుతున్నాయి. బేసికలీ ఐఎమ్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ దట్ అని అనుకుంటే లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఆర్ ఎర్నింగ్ కాదండి, ఇట్స్ అన్ అండర్స్టాండింగ్, లవ్ అండ్ ప్యాషన్. అది కంపాషన్ ఉండాలి వాళ్ళకి. ఎట్లా అంటే అండర్స్టాండింగ్, ఫస్ట్ ఇయర్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కూడా. వాళ్ళకి ఆ బాండింగ్ అనేది అప్పుడే వస్తుంది. అప్పుడు వాళ్ళని మనం ఇప్పుడు అనుకుంటాం అది సెపరేట్ ఫ్యామిలీస్ పెట్టేస్తున్నారు, ఎందుకు అంతకుముందు ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే కాదు. మనము వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి. ఒక 1 year 2 years కనీసం వాళ్ళు ఒకరినొకరు అండర్స్టాండ్ అవ్వడానికి ఒక స్పేస్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ బాండింగ్ డెవలప్ అయినప్పుడు ఇవన్నీ పెద్ద ఇది రావు. అంటే బేసికలీ ఇప్పుడు లైఫ్ చాలామంది ఇప్పుడు నాకు తెలిసి మా జనరేషన్ అప్పుడు ఈజ్ అ టఫెస్ట్ జనరేషన్ అండి. అటు పేరెంట్స్ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇప్పుడు మా పిల్లల మాటలకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. అవర్స్ ఈజ్ ద టఫెస్ట్ జనరేషన్, వీ హ్యావ్ టు లిజన్ దిస్ అండ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో. మా పేరెంట్స్ ఆ టైంలో ఏంటంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వాళ్ళు వినేవారు. ఓకే, పిల్లలు వాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము 2 వైపులా వినాల్సి వస్తుంది. ఇప్పుడు మా పిల్లలు జనరేషన్ ఏంటి, పేరెంట్స్ మాటలు కూడా వినరు. అదే ఐఎమ్ జస్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏంటి ఇండిపెండెంట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఏంటంటే ఫ్యామిలీస్ కంబైన్డ్ ఫ్యామిలీస్ అప్పుడు తర్వాత ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసింది. ఇప్పుడు మా జనరేషన్ వరకు ఏంటంటే మేము సిబ్లింగ్స్ని చూస్తాము, మా పేరెంట్స్ని చూస్తాం, మా పిల్లల్ని చూస్తాం. మా పిల్లల జనరేషన్లో ఏమవుతుందంటే మ్యాక్సిమము వాళ్ళ ఫ్యామిలీ వరకు చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వరకు చూస్తారు. వాళ్ళ పిల్లల జనరేషన్ తెలుసా, నో ఫ్యామిలీ, ఇట్స్ మీ వరకే ఉంటుంది. నేను నా భార్య పిల్లలు లేదు, నేను వరకు ఉంటుంది. దట్స్ వై ఇది ఆ వాల్యూస్ అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మనము మార్చింది కాకపోతే ఏంటంటే బ్రాటప్ ఆల్సో ఇంపాక్ట్ అండి. యాక్చువల్గా మనము ఆ ప్రేమతో పెంచింది ఆ విలువలు అక్కడ ఉంటాయండి యాక్చువల్గా చెప్పాలంటే. సో దట్ ఆల్వేస్, అందుకే ఏం చెప్తారు మనకి చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. వాట్ ఫర్ యాక్చువల్లీ ఆ బ్రాటప్ ఎంతవరకు ఉన్నది, వాళ్ళ పద్ధతులు ఆలోచనలు ఎందుకు అనేది దాన్ని చూసి వాళ్ళు చూస్ చేసుకునేవారు. ఇప్పుడు వీళ్ళే చూస్ చేసుకుంటున్నారు కాబట్టి దే డోంట్ ఈవెన్ బాదర్ ఎనీథింగ్. బట్ ఎందుకంటే తొందరగా, అందుకే అంటున్నాను ఇప్పుడు, అందుకే అంటున్నాను ముందర వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక 6 months అడుగుతున్నారు. ఆ 6 months అడిగిన తర్వాత అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత కూడా కొంతమంది విడిపోతున్నారు అని అంటే దట్ టైమ్ ఈజ్ నాట్, యూ కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ద 6 months అండి. యూ సీ ఓన్లీ ద రోజీ పార్ట్ ఆఫ్ ఇట్, గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. అన్లెస్ యూ స్టార్ట్ లివింగ్ టుగెదర్, అప్పుడు మనకి కొన్ని రోజులు గడిచిన కొద్దీ అసలు అప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడే మనం అర్థం చేసుకుని నిలబడితేనే లైఫ్ అంతా మనకి ద ఫ్యామిలీ ఈజ్ ద ఫైనల్ సపోర్ట్ అండి. ఎప్పుడు మనకి ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు అన్నీ నడుస్తుంది, అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో బిజీ అయిపోయిన తర్వాత యూ విల్ బీ లెఫ్ట్ అలోన్ ఆఫ్టర్ 40s and 50s. దెన్ అప్పుడు ఒంటరితనం వస్తుంది. సో ఫ్యామిలీ అనేది ఉంటే ఒక మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఇది. అండ్ అలానే మాధురి గారు, వెన్ యూ సీ సమ్ న్యూస్ ఆర్ లిజన్ టు ద న్యూస్ ఆఫ్ ఉమెన్ ఈ అసాల్టింగ్ కావచ్చు ఆర్ మనకి డిఫరెంట్ ఇన్సిడెంట్స్, సో మనం ప్రతిదీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందండి మీకు? లైక్ హౌ మెనీ ఇయర్స్, ఇంకా ఎన్ని ఇయర్స్ అవ్వాలి ఇలాంటివన్నీ ఆగాలి అంటే? అండి యాక్చువల్గా ఎన్ని అంటే ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు, ఇంత ఇది చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మన దేశంలోనే ఎక్కువ అని అనిపిస్తూ ఉంది, మనకి చూస్తూ ఉంటాం. మరి ఇది బయటకు వస్తుంది మన దేశంలోనే తెలియదు. కానీ
వీ ఫీల్ సో బ్యాడ్ అండి. ఎందుకంటే మనం ఇంత ముందుకు వెళ్ళి ఇంత ఈక్వల్గా వాళ్ళతో పాటు సంపాదిస్తున్నారు, బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఫిజికల్లీ ఇంకా మనం వీక్గా ఉన్నామా అనేది ఒకటే ఇది. అందుకని మార్షల్ ఆర్ట్స్ అందరూ నేర్చుకుంటే నిజంగా మంచిదని అనిపిస్తూ ఉంది. కానీ ఇది కూడా ఇది ఇంకా ఎప్పటికీ తగ్గుతుంది అనేది చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం మాత్రము అదే అంటున్నాను, మన పిల్లలకి ఇది మనము సపోర్ట్ చేయాలి. ఎట్లా అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం కానీ, హౌ టు అంటే హౌ టు ట్రస్ట్ పీపుల్ అండ్ హౌ టు రియాక్ట్ ఫర్ ద సర్కమ్స్టెన్సెస్, అది చాలా ఇంపార్టెంట్. అది మనము నేర్పించగలిగి ఇంకా ఇదే చేస్తే అన్ఫార్చునేట్ థింగ్స్ కీప్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ అవుతూ ఉన్నాయి. కానీ అది మనం ఓవర్కమ్ చేయడానికి ఇంకా ఏం చేయాలి అనేది అందరూ మనము కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. అట్ ద సేమ్ అంటే సిస్టమ్ చాలా మటుకు సపోర్ట్ చేస్తూ ఉంది. లైక్ ఎక్కడికక్కడ ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, అండ్ దెన్ మనకి చాలా యాప్స్ వచ్చినాయి. మనం క్యాబ్ ఎక్కగానే దెన్ దే కెన్ ట్రాక్ ద పీపుల్ దిస్ థింగ్ రూట్ అండ్ అవన్నీ. కానీ అవి యూస్ చేసుకోలేకపోయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో స్మార్ట్ జనరేషన్ కాబట్టి దే షుడ్ లెర్న్ మోర్ అండి. ఫైన్. అండ్ అలానే మీ వర్క్ పరంగా మళ్ళీ మాట్లాడుకుంటే, సో డెఫినెట్లీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి. ఐమ్ షూర్ మీ ప్రతి వర్క్కి కూడా మీకు కాంప్లిమెంట్ వస్తుంది. బట్ ఏదైనా క్లోజ్ టు హార్ట్ కాంప్లిమెంట్స్ ఉన్నాయంటే దట్ యూ చెరిష్ యువర్ లైఫ్ లాంగ్, అలాంటి మూమెంట్స్ ఏవైనా? లైక్ ఎనీ అదర్ క్లయింట్స్ లాగా వచ్చే వాళ్ళు కాకుండా కొంతమంది క్లయింట్స్ నాకు ఒక బ్రాహ్మణ్ ఒక లేడీ ఉన్నారు, ఆవిడ దుర్గా గారని. ఆవిడ చాలా దూరం నుంచి వచ్చి చాలా సార్లు నా దగ్గరికి వచ్చారు. బడ్జెట్ గురించి కొంచెము ఇబ్బంది పడుతున్నారు. మరి అది చేసి ఆవిడ ఒకటే అన్నారు, మీతో చేయించుకోగలిగితేనే నేను ఇల్లు స్టార్ట్ చేస్తానండి, లేకపోతే నేను చేయను అని అన్నారు. సో ఆవిడకి చాలా షీఈ్ అ వెరీ స్వీట్ లేడీ. అంటే నేను ఇంకా తప్పకుండా చేయాలని చెప్పి ఆవిడకి చేశాను. అండ్ షీ ఫెల్ సో నైస్. లైక్ అట్లాంటి వాళ్ళకి మనము కావాలి అని అనుకుని వచ్చిన వాళ్ళకి అదే కావాలి, నాకు మీతోనే కావాలి అనుకున్న వాళ్ళకి చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందము ఇట్స్ రియలీ అంటే చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. అట్లా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలా మంది వరకు అట్లా మీతోనే చేయించుకోవాలి అనుకునే వాళ్ళు వస్తారండి. సో నాకు అందుకని ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ హార్ట్ టచింగ్ ఫర్ మీ అనమాట. ఎవ్రీథింగ్ ఆ చిన్న పెద్ద అని కాదు, ప్రతి ప్రాజెక్టు నాకు ఎవ్రీథింగ్ నేను ఎంత ఇదిగా చేస్తాను అంటే యూ డోంట్ బిలీవ్. మరి అందరు వాళ్ళలాగా కాకుండా నేను చేసినప్పుడు ఫ్లోర్ మ్యాట్ నుంచి వాల్ క్లాక్ నుంచి ఎవ్రీథింగ్ నేనే చేస్తాను. అంటే ఐ డోంట్ లీవ్ ఇట్ టు దెమ్. లైక్ బెడ్ షీట్స్ కాడ నుంచి అన్నీ కూడా ఒకరికి నేను హౌస్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలి. మీరు నవ్వద్దు కానీ బాత్రూంలో బకెట్స్ కలర్స్ కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. Oh my God. Don't tell it anybody, but I'm just telling you. అంత కీన్ అన్నమాట. I'm so keen on that. అందుకని ఇష్టపడతారు నన్ను బేసిక్లీ. సో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్ పర్ఫెక్ట్ అన్నమాట మాధురి గారు అంటే. ఫైన్ అండి. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ప్లేస్ కూడా అఫ్ కోర్స్ మీ ఇంట్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా చాలా మూవీ షూట్స్ అవి అయ్యాయని విన్నానంటే? అవునండి, అది ఊసరవెల్లి, రెబెల్లు, నా ఇష్టం, దూకుడు, ఇవన్నీ షూట్స్ కూడా అయింది. ఒకసారి సడన్గా ఊసరవెల్లి చేస్తానికి ఏదో ట్యాంక్ బండ్ వ్యూ, మా హౌస్ ట్యాంక్ బండ్ వ్యూ అండి. ట్యాంక్ బండ్ వ్యూ ఇది చూసుకోవడానికి వాళ్ళు అంటే వాళ్ళు ఎత్తుకుంటారు కదా లొకేషన్స్, లొకేషన్స్ చూడడానికి అని చెప్పి మా టెర్రస్ మీద నుంచి బాగా కనిపిస్తుంది అంటే మా సెక్యూరిటీ చెప్పాడు, మేడం వాళ్ళు ఉంటారు పని కన్స్ట్రక్షన్ మేమే చేసాం ఇది, సో అందుకని పైన టాప్ దీంట్లో ఉంటారు, ఆ పైకి నుంచి వెళ్ళొచ్చు ఆవిడకి, ఆడి కలిసి వెళ్ళండి అంటే దే జస్ట్ ఎంటర్డ్ అనమాట. డోర్ ఓపెన్ చేయగానే ఇక చూసి వావ్ అని చెప్పి అప్పుడే ఇంక వాళ్ళు ఆ పైన కూడా వెళ్ళలేదు. ఆ రోజే నన్ను మాకు ఇది లొకేషన్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి దే రిక్వెస్టెడ్ అనమాట. సో అప్పుడు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక షూట్ అయింది. తర్వాత ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత
దూకుడు, రెబల్ అండ్ నా ఇష్టం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా అయింది. తర్వాత అంటే ఇంకా ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా పెద్ద ఇది మొదలవగానే మేడం ఇస్తారా అని అడుగుతారు, కానీ కొంచెం అసోసియేషన్లో ఒప్పుకోకపోవడం వల్ల మానేసాం అనమాట, ఇవ్వలేదు. అదర్వైజ్ ఇప్పుడు కూడా నాకు లేకపోతే మీరు చేసిన హౌసెస్ ఏమైనా రికమెండ్ చేయండి ప్లీజ్ అని, మా కోసం ఒక హౌస్ కట్టివ్వండి ఫర్ షూట్స్ కానీ కూడా అడుగుతారు అనమాట. ఓకే. సో అంతగా మీ ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు వాళ్ళు అడిగారు కూడా, ఆ డిపార్ట్మెంట్ లోకి మీరు ఎందుకు రాకూడదు మేడం అని, అది అప్పుడు అడిగేవారు. ఫైన్. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్ అంతా చూసారు కదండి, బట్ ఇప్పటికి ఏవైనా మిస్సింగ్ ఫీల్ లాంటిది ఏదన్నా ఉందా, ఈ చేయలేకపోయానే అని చెప్పి? అట్లా ఫీల్ ఏం లేదండి. బేసిక్లీ ఏంటంటే టీవీ ఛానల్స్లో ఇట్లా ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే. ఆ వీడియోస్ మనకి బ్రాడ్కాస్ట్ అయినప్పుడు వాళ్ళు విపరీతమైన కాల్స్ వచ్చాయన్నమాట. చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తా, చాలా ఇదిగా చేసి అక్కడి నుంచి కూడా చాలా ఎంక్వైరీస్ కూడా వచ్చాయి అన్నమాట. దాంతో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, నేను ఆ షోమ్స్ అన్ని కూడా రెసిడెన్షియల్ అనమాట. సో చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ క్లయింట్సే నాకు చాలా, అంటే లైక్ నేను అంతకుముందు చాలా కమర్షియల్స్ అన్ని చేశాను, కానీ చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేసుకుని చాలా మంది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్సే నాకు వచ్చేవారు అనమాట. పీపుల్ యూస్ టు థింక్ ఐ డూ ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కానీ ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నేను ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న విజయవాడలో స్వీట్ అసెంబ్లీ అని ఒక స్వీట్ షాప్ కమ్ కెఫెటేరియా చేశాను. సచ్ బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చింది. నేను యూఎస్లో ఉండగా నేను హాలిడేకి వెళ్ళినప్పుడు వీళ్ళు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అనమాట, వాళ్ళు అప్రోచ్ అయ్యి చేశారు. వాళ్ళు వెయిట్ చేశాను నేను వచ్చే వరకు. 1 month చేసుకుని అది 1.5 monthలో నేను కంప్లీట్ చేసాను. సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వెనెవర్ యూ గో దేర్ జస్ట్ విజిట్ వన్స్. ఓకే. అట్లా నాకు ఏంటంటే సో రెసిడెన్షియల్ అయిపోయింది, వై కాంట్ ఐ డు, పడిపోయింది అని ఐ ఫీల్ సమ్ టైమ్స్ లైక్ బట్ ఐ డూ ఎవ్రీథింగ్. సో క్రియేషన్కి అనే క్రియేటివిటీకి దెర్ ఇస్ నో బౌండరీస్ అండి ఫర్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో నేను చాలా కమర్షియల్స్ కూడా చేశాను. ఓకే. సో ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా మాధురి గారు మీకు? గోల్స్ అంటే ఏం లేదండి, నాకు ఒక బ్యూటిఫుల్ నేను అన్నట్టు ఇండస్ట్రీ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ చేసి వాళ్ళకి అన్ని వాళ్ళు అడిగిన విధంగా ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి షూట్స్కి ఇవ్వాలని ఉంది. దట్ వాజ్ మై థింగ్. అండ్ మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌసెస్ చేయాలని ఉంది చాలా. అది ఎందుకంటే నేను బేసికలీ కంటెంపరీ డిజైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది నేను 17, ఈ హౌస్ 17 years old అండి నా హౌస్. అప్పుడే నేను గ్లాస్ అంటే బాత్రూము బెడ్రూమ్కి వాల్ ఉంటుంది కదా, నేను అప్పుడే గ్లాస్ వాల్స్ యూస్ చేశాను. ఓన్లీ జస్ట్ బాత్రూమ్ అనేది సాలిడ్ వాల్ ఉండదు. అట్లా కంటెంపరీ కలర్స్ అనేది అంటే వైట్ థీమ్స్ అదంతా నేను అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్. దట్ వాజ్ మీ అనమాట. నేను డిజైనింగ్ చేస్తే అందరూ అదే అంటారు, మీరు డిజైనింగ్ చేస్తే 15 years హెడ్ ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అంటారు. ఇప్పటికి కూడా మా ఇల్లు చూసి అదే అంటారు అనమాట. దే డోంట్ బిలీవ్ లైక్ 17 years బ్యాక్ ఈ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు అని చెప్పి. సో ఐ డూ హ్యావ్ లైక్ బోహోలో చాలా చేయాలని ఉంది, బోహో కాన్సెప్ట్స్లో. బట్ పీపుల్ లైక్ కమ్ టు మీ లైక్ కంటెంపరీ కావాలి అంటే ట్రెండ్ ఉండింది. ఇప్పుడు కంటెంపరీ ట్రెండ్ ఒక 15 years నుంచి, ఒక 10 years నుంచి బాగా నడుస్తూ ఉంది. సో నాకు ఎవరైనా బోహో స్టైల్ కావాలి అని అడుగుతారా అని అనుకుంటారు అనమాట. ఓకే. సో ఇఫ్ క్లయింట్స్ వాంటెడ్ లైక్ అట్లా అట్లాంటి కోరికలు ఉన్నాయి అనమాట కొన్ని. సంథింగ్ లైక్ ఫైన్, సూపర్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు ఫర్ యువర్ టైం. చాలా బాగా అనిపించింది. అంటే డెఫినెట్లీ చాలా మందికి ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ లేడీస్కి అయితే సమ్ ఇన్స్పిరేషన్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి మీ లైఫ్ జర్నీలో. హౌ కెన్ వి బ్యాలెన్స్ బోత్? చాలా మంది ఆగిపోతూ ఉంటారు ప్రొఫెషన్ వైజ్. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెవర్ గివ్ అప్. పెళ్ళి అనేది ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. అందుకని డోంట్ గివ్ అప్. నీ ప్యాషన్ కంటిన్యూ చేసుకోండి. సపోర్ట్ అది కూడా నేను అనుకున్నాను కానీ ఫ్యామిలీ సపోర్ట్. డోంట్ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్. యూ హ్యావ్ టు నో హౌ టు కన్విన్స్. నీ అంటే నీ బాధ్యతలన్నీ టైం నువ్వు చేసి నీది ఈ ప్యాషన్ని కంటిన్యూ చేసుకుంటా అంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. యూ కెనాట్ లైక్ ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ బోత్ అని అనుకున్నప్పుడు
అబ్జెక్ట్ ఎవరు చేయడానికి మీకు కన్విన్సింగ్ ఉండాలి. కన్విన్సింగ్ పవర్ ఎట్లా చేయాలి, మనం ఫాస్ట్గా అన్ని పని చేసేసి ఐమ్ డన్ విత్ దిస్, దెన్ ఐ కెన్ డూ దిస్ ఆల్సో అని అనుకున్న దానికి ఉండదు. సో అందుకని ఎక్స్క్యూజులు వెతకకుండా మీ ప్యాషన్ని కంటిన్యూ చేసుకుంటే, ప్రొఫెషన్గా తీసుకుంటే అందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. అందుకని మన ఇండియా తొందరగా అట్లాంటి సక్సెస్ఫుల్ ఉమెన్తో నిండిపోవాలని నా కోరిక అండి. ఈ ఉమెన్స్ డే రోజు నేను అందరినీ అదే ఇది చేస్తున్నాను. నెవర్ గివ్ అప్ అండ్ కీప్ గోయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అండ్ హోప్ ద డే కమ్స్ వెరీ వెరీ సూన్ అని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.